నరసింహస్వామి నేరేడు చెట్టుకి ఒక వరం ఇచ్చాడు అని మీకు తెలుసా? నరసింహస్వామి హిరణ్యకశ్యపుడిని ఆయన తొడల మీద పెట్టుకొని ఆయన గోళ్లతో పొట్ట చీల్చి చంపుతాడు. అలా చంపేసిన తరువాత ఆ రాక్షసుడి రథం నరసింహస్వామి గోర్లకి అంటుకుంటుంది. హిరణ్యకశ్యపుడు ఎన్నో ఘోరాలు చేసి ఉంటాడు. అలాంటి పాపి రక్తం నరసింహస్వామి గోర్లకి అంటుకోవడంతో ఆయనకి మంట దురద ఎక్కువైపోతుంది. ఆ బాధ మరియు రథంతో తడిచిన చేతులతో అడవిలో వెళుతుండగా ఒక నేరేడు చెట్టు స్వామికి కనబడుతుంది. ఆ నేరేడు చెట్టుకి ఉన్న ఆకుల్ని తీసుకొని ఆయన చేతులకి రుద్దుకుంటాడు. అలా కొంత సమయానికి ఆయన చేతులకి ఉన్న రక్తం అంతా తొలగిపోయి ఆయన మంట దురద కూడా నయమైపోతుంది. స్వామి ఎంతో సంతోషించి ఎవరు అయితే భక్తి శ్రద్ధలతో నిన్ను పూజిస్తారో వారికి సంతానము, అష్ట ఐశ్వర్యాలు, అలాగే జీవితంలో ఏ లోటు రాకుండా ఉంటారు అని ఆ నేరేడు చెట్టు మీద ఆయన చేతులు పెట్టి దీవించి వరం ఇస్తాడు. అందుకే ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ నేరేడు చెట్టుకి ముడుపులు మరియు దారాలు కడుతూ పూజిస్తూ ఉంటారు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అందరూ చెప్పండి ఓం నమో నారాయణ.